శాంతి. ప్రవృత్తిలో ఉంటూ పరస్పరం ఒకరికొకరు అన్ని విషయాల్లో అప్రమత్తం చేసుకుంటూ హంసలాగా తయారవ్వాలి అని ఈరోజు బాబా చెప్పారు. ఎలాంటి క్రోధం యొక్క అంశం మనలో ఉండకూడదు. మన బుద్ధి చాలా శుద్ధంగా ఉండాలి. కేవలం జ్ఞానం ఉంటే సరిపోదు. జ్ఞానం యొక్క పదును అంటే జ్ఞానంతో పాటుగా యోగాన్ని మనం జోడించినప్పుడే ఆ చెప్పే మాటల యొక్క ప్రభావం ఎదుటి వారిపైన పడుతుంది అన్నారు. అలాగే బాబా ఈరోజు అశరీరిగా అయ్యే వరదానమునిచ్చారు. ఏ కార్యం చేస్తున్నా కూడా నేను చేస్తున్నాను అనే భావనకు అతీతంగా అవ్వాలి అని అశరీరిగా అయ్యే ప్రాక్టీస్ చేయమని బాబా ఈరోజు చెప్పారు. ఇది 21 फरवरी मुरली. मीठे बच्चे ज्ञान की तलवार में योग का जौहर चाहिए. మధురమైన పిల్లలు జ్ఞానం అనే ఖడ్గానికి యోగం అనే పదును కావాలి. అప్పుడే విజయం జరుగుతుంది. జ్ఞానంతో యోగం యొక్క పదును జోడిస్తే అప్పుడు చెప్పే మాటల ప్రభావం పడుతుంది. మధురమైన పిల్లలు జ్ఞానం అనే ఖడ్గానికి యోగం అనే పదును కావాలి. అప్పుడే విజయాన్ని పొందుతారు. జ్ఞానంతో పాటుగా యోగం యొక్క పదును ఉన్నప్పుడే ప్రభావం పడుతుంది. తప్పనిసరిగా ప్రభావం పడుతుంది అంటున్నారు. యోగం జోడిస్తే మనం జ్ఞానం వినిపిస్తున్నాము. బాబా చెప్పినట్లుగా మనము చెప్పాలి, ఇంకా వివరంగా చెప్పాలని విచారసాగరం అంతా కూడా చెప్తున్నాం. కానీ బాబా అంటారు, కేవలం జ్ఞాన చింతన, జ్ఞానం యొక్క వర్ణన, జ్ఞానం యొక్క వ్యక్తపరుస్తూ చెప్పడం మాత్రమే కాదు, కానీ యోగం ఉండాలి. ఒక్క బాబా స్మృతి తప్ప ఇంకేది ఉండకూడదు. ఏ హృదయంలో, ఏ మనస్సులో కేవలం బాబా ఉంటారో, యోగం ఎల్లప్పుడూ బాబాతో జోడింపబడి ఉంటుందో, వారి ప్రతి శబ్దంలో బాబా యొక్క పవర్ ఉంటుంది. వారు మాట్లాడరు, వారు మాట్లాడే సమయంలో బాబా యొక్క పవర్ మాట్లాడుతూ ఉంటుంది. అందుకనే బాబా ఈ జ్ఞానం యొక్క ప్రభావం ఎదుటి వారిపైన వేయడానికి తప్పనిసరిగా యోగం ఉండాలి అంటున్నారు. ప్రశ్న: మీరు భగవంతుని యొక్క సందేశవాహకులు. మీరు మొత్తం ప్రపంచానికి ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలి? స్వయం భగవంతుని యొక్క దూతలుగా, పైగంబర్గా మీరు ఉన్నారు. మరి ఎలాంటి సందేశం అందరికీ ఇవ్వాలి అని బాబా అడుగుతున్నారు. జవాబు: మొత్తం ప్రపంచానికి సందేశం ఇవ్వండి. భగవంతుడు చెప్తున్నారు, మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహ అభిమానాన్ని విడిచిపెట్టండి. ఒక్క నన్ను తండ్రిని జ్ఞాపకం చేయండి. అప్పుడే మీ తలపైన ఉన్నటువంటి పాపాల భారము తగ్గిపోతుంది. ఒక్క బాబా స్మృతితోనే మీరు పావనంగా అవుతారు. అంతర్ముఖి పిల్లలే ఇటువంటి సందేశాన్ని అందరికీ ఇవ్వగలుగుతారు. చూడండి, సందేశాన్ని ఇవ్వడము అంటే బాగా శబ్దంలోకి రావడం, జ్ఞానాన్ని పంచడం, జ్ఞానం వినిపించడం. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడుతూ ఉండాలి, అప్పుడు ఎక్కువ జ్ఞానం చెప్తూ ఉంటాను అనుకుంటారు. కానీ బాబా ఏం చెప్తున్నారంటే, అంతర్ముఖిగా ఉన్న పిల్లలే ఈ సందేశాన్ని అందరికీ ఇవ్వగలుగుతారు. బాబా మెసేజ్ అనేది కేవలం మాటలతో చెప్పేది కాదు. బాబా చెప్తున్నటువంటి జ్ఞానాన్ని మనం వ్యవహారంలో చూపిస్తూ, మన దృష్టి ద్వారా, వృత్తి ద్వారా, వ్యక్తిత్వం ద్వారా, వైబ్రేషన్స్ ద్వారా ఎదుటి వారికి అనుభవం చేయించాలి. అందుకే ప్రపంచం మొత్తానికి ఈ సందేశాన్ని భగవంతుడు అందించమని చెప్తున్నారు. మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి, దేహాభిమానాన్ని వదలండి, కేవలం తండ్రిని, పరమాత్మనే జ్ఞాపకం చేయండి. మరి ఈ మెసేజ్ని మనం ట్రాన్స్ఫర్ చెయ్యాలి అంటే మనం మొదట ఆ స్మృతిలో ఉండాలి. మనం మొదట ఆ స్థితిని తయారు చేసుకోవాలి. అప్పుడే కానీ ఇతరుల పైన దాని ప్రభావము పడుతుంది. ఓం శాంతి. బాబా అర్థం చేయిస్తున్నారు,
మానవ మాతృలు ఎవరైనా సరే దైవీ గుణాలు కలిగిన వారైనా ఆసురీ గుణాలు కలిగిన వారైనా ఎవ్వరినీ భగవంతుడు అని మాత్రం అనలేము. ఇదైతే పిల్లలు మీకు తెలుసు. దైవీ గుణాలు కలిగిన వారు సత్యయుగంలో, ఆసురీ గుణాలు కలిగిన వారు కలియుగంలో ఉంటారు. కాబట్టే బాబా రాసి ఒక మంచి స్లోగన్ని తయారు చేయించారు. మరి ఒక ప్రశ్నను కూడా బాబా తయారు చేయించారు. మీరు దైవీ గుణాలు కలిగిన వారా లేక ఆసురీ గుణాలు కలిగిన వారా? మీరు సత్యయుగ వాసులా లేక కలియుగ వాసులా? ఈ విషయాలు చాలా కష్టంగా మనుషులకు అర్థమవుతాయి. ఎందుకంటే ఇదేం భాష అనుకుంటారు. అసలు ముందు వాళ్ళకి దైవీ గుణాలు, ఆసురీ గుణాలు, కలియుగం, సత్యుగం ఈ టర్మినాలజీ కూడా ఎక్కువ మందికి తెలియదు. ఎక్కువగా వాడుకలో ఉపయోగించారు కాబట్టి కొత్తగా అనిపిస్తుంది. మనం కలియుగంలోనే ఉన్నాం కదా అని అంటారు అందరూ. జనరల్గానే అందరికీ ఇది కలికాలం, ఇది కలియుగం అని తెలుసు. మరి సత్యుగం అంటే ఏంటి? దాని వర్ణన ఎక్కడ కూడా స్పష్టంగా రాయలేదు. వాళ్ళకి కృతయుగం అనే విషయం తెలుసు కానీ సత్యుగం గురించి తెలియదు. అందుకే బాబా అతి కష్టంగా అర్థమవుతాయి అంటున్నారు. మీరు మెట్ల చిత్రం పైన కూడా మంచి రీతిగా అర్థం చేయించవచ్చు. మీ జ్ఞానం యొక్క బాణాలు చాలా బాగున్నాయి, కానీ ఈ బాణాలకు పదును కూడా ఉండాలి అంటున్నారు. ఏ విధంగా ఖడ్గంలో పదును ఉంటేనే అది ఉపయోగపడుతుంది కదా. పదును లేనటువంటి కత్తిని ఎన్ని తీసుకెళ్ళినా లాభం ఏముంటుంది? అలాగే జ్ఞాన బాణాలు కూడా చాలా బాగుండాలి, చాలా తీక్షణంగా పదునును కలిగి ఉండాలి. ఏ విధంగా గురు గోవింద్ సింగ్ యొక్క తల్వార్, ఆయన ఖడ్గము విదేశాలకి తీసుకెళ్లారు. ఆయన ఖడ్గాన్ని తీసుకొని పరిక్రమ చేస్తూ ఉంటారు. చాలా శుభ్రంగా ఉంచుతారు దాన్ని. కొందరైతే 2 పైసలకు కూడా ఖడ్గాన్ని అమ్ముతారు. అంటే ఖడ్గాలలో రకాలు ఉంటాయి కదా. కొన్ని 2 పైసలకు కూడా ఉంటాయి, కొన్ని అయితే కొన్ని లక్షల రూపాయల విలువ చేసేవి ఉంటాయి. కానీ బాబా అన్నారు ఇక్కడ ఖడ్గంలో పదునుకు చాలా ప్రాధాన్యతని ఇవ్వడం జరుగుతుంది. పదునును బట్టి దాని యొక్క పవర్ అనేది ఉంటుంది. దాని వెల కూడా ఆ పదునును బట్టి కడుతూ ఉంటారు. మరి పిల్లల్లో కూడా అలాగే అంటున్నారు. కొందరిలో జ్ఞానం చాలా బాగుంది, కానీ యోగం మాత్రం తక్కువ ఉంది. యోగం యొక్క పదును లేదు. కొందరు బంధనాల్లో ఉన్నటువంటి వారు ఉంటారు, పేదవారు ఉంటారు. వారు శివబాబాని చాలా ఎక్కువ జ్ఞాపకం చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళలో జ్ఞానం తక్కువ, జ్ఞానం లేదు. యోగం యొక్క పదును చాలా బాగుంది. మరి ఇక్కడ బాబా ఏమంటారంటే జ్ఞానము ఉండాలి, యోగం కూడా ఉండాలి. ఏ ఒక్కటి కూడా తగ్గకూడదు. తమో ప్రధానం నుండి మీరు సతో ప్రధానంగా అవుతూ ఉన్నారు. ఏ విధంగా అర్జునుడు ఏకలవ్యుడి యొక్క ఉదాహరణను చూపిస్తారు కదా. అర్జునుడి కన్నా కూడా ఆ గిరిజన బాలుడైనటువంటి ఆ ఏకలవ్యుడు చాలా తీక్షణంగా శిక్షణలో ముందుకు వెళ్ళినట్టు చూపిస్తారు. బాణాలను వేయడంలో తీక్షణంగా ఉన్నట్లు చూపిస్తారు. అర్జునుడు అనగా ఎవరైతే బాబా వద్దనే ఉంటారో, రోజు మురళి వింటారో వారు. ఇంకెవరైతే బయట ఉంటారో బాబా వారిని ఇక్కడ పోలుస్తున్నారు. ఏకలవ్యుడు బయట ఉన్నా కూడా చాలా తీక్షణంగా ముందుకు వెళ్ళాడు. అలాగే ఇక్కడ కొందరు గృహస్థంలో ఉన్నవారు కావచ్చు, బయట ఉన్నవారు కావచ్చు, వాళ్ళు చాలా తీక్షణంగా పురుషార్థం చేస్తూ ఉంటారు. మరి బయట ఉన్న వాళ్ళు లోపల ఉన్న వాళ్ళకన్నా కూడా ముందుకు వెళ్ళగలుగుతారు అంటున్నారు. ఎవరిలో జ్ఞానం యొక్క పదును ఉంటుందో వారి ముందు వీరు తల వంచవలసి వస్తుంది. అంత డ్రామా అంటారు. కొందరు ఫెయిల్ అవుతారు కూడా, వ్యాపారంలో నష్టపోతారు, ఇంకా వారి అదృష్టం చేజారిపోతుంది. జ్ఞానంతో పాటు యోగం అనే పదును తప్పనిసరిగా అవసరం. యోగము లేదంటే కేవలం నామమాత్రంగా జ్ఞానిగా మిగిలిపోతారు, పేరుకు జ్ఞానిగా ఉండిపోతారు. పిల్లలు కూడా అనుభవం చేసుకుంటూ ఉంటారు. కొందరికి పతిలో, కొందరికి ఇంకొకరిలో అలా ప్రేమ ఉంటుంది. జ్ఞానంలో చాలా తీక్షణంగా ఉంటారు, జ్ఞానిగా మంచి పేరు తెచ్చుకుంటారు. కానీ ఇంట్లో మాత్రం గొడవలు. ఇంట్లో వాళ్ళ గురించి
పిల్లలు కానీ, తోటి వాళ్ళు కానీ, ఇంట్లో పత్ని కానీ చెప్తే అసలు నమ్మలేకపోతాం. అంతగా వారి బిహేవియర్ ఆపోజిట్‌గా ఉంటుంది. పేరుకు మాత్రం చాలా మంచి జ్ఞాని, చాలా బాగా జ్ఞానం చెప్తారు. కానీ ఇక్కడైతే మీరు చాలా సాధారణంగా ఉండాలి అంటున్నారు. అన్నీ చూస్తూ కూడా ఏమీ చూడనట్లుగా ఉండాలి. ఒక్క బాబాతోనే ప్రీతి ఉండాలి. అందుకే గాయనం చేశారు కదా, చేతులేమో పనుల వైపు కానీ మనసు ప్రియుని వైపు అంటారు. ఆఫీస్ పనులు మొదలైనవి చేసుకుంటూ కూడా బుద్ధిలో నేను ఆత్మను అనే విషయాన్ని గుర్తుండాలి. బాబా ఆజ్ఞాపించారు, నన్నే జ్ఞాపకం చేస్తూ ఉండండి అని. భక్తి మార్గంలో కూడా కార్య వ్యవహారాలన్నీ చేస్తూ ఎవరో ఒక ఇష్టదేవతని జ్ఞాపకం చేసేవారు కదా. అక్కడైతే అది రాతి విగ్రహమే, మరి దానిలో ఆత్మ అయితే చైతన్యంగా లేదు. లక్ష్మీనారాయణలను కూడా పూజిస్తూ ఉంటారు, మరి అది కూడా ఒక రాతి విగ్రహమే. చెప్పండి, వీరి ఆత్మ ఎక్కడుంది మరి? ఇప్పుడు మీకు అర్థమవుతుంది. వారి ఆత్మ కూడా నామరూపాలను మారుస్తూ చివరి జన్మలో ఇప్పుడు ఈ జ్ఞానాన్ని తీసుకుంటూ ఉంది అని. ఇప్పుడు మీరు యోగ బలంతో పావనమైన దేవతగా అవుతున్నారు. మీ లక్ష్యం, ఉద్దేశం కూడా స్పష్టంగా ఉంది. ఇంకొక విషయం బాబా అర్థం చేయిస్తారు. జ్ఞాన సాగరుడు మరియు జ్ఞాన గంగలు ఈ పురుషోత్తమ సంగమయుగంలోనే ఉంటారు, ఒకే సమయంలో ఉంటారు అంటున్నారు. జ్ఞానసాగరుడు వచ్చేదే కల్పం యొక్క ఈ పురుషోత్తమ సంగమ యుగంలో. జ్ఞానసాగరుడు నిరాకారుడు. వారు నిరాకార బిందు స్వరూపంలో ఉండి కూడా ఇంత గొప్ప జ్ఞానాన్ని బ్రహ్మముఖారవిందం ద్వారా వినిపిస్తూ ఉన్నారు. వారిని పరంపిత పరమాత్మ శివ అని అంటున్నాం. వారికైతే శరీరం లేదు. వారు మాట్లాడడానికి అద్దె శరీరం తీసుకోవాల్సి వస్తుంది. అంతేగాని నిజంగా నీళ్ళ మహిమ కాదు అంటున్నారు. జ్ఞానం యొక్క మహిమ ఇది. ఇక్కడ సంగమ యుగంలోనే మనకి జ్ఞానం లభిస్తుంది. మిగతా మొత్తం యుగాలలో చూస్తే 2 యుగాలు జ్ఞానం యొక్క స్థితి ఉంటుంది, మిగతా 2 యుగాలు భక్తి ఉంటుంది. కేవలం ఈ సంగమ యుగంలోనే ట్రూ జ్ఞానం, సత్యమైన జ్ఞానం, పరమాత్మ జ్ఞాన సాగరుడు వినిపిస్తారు. భక్తి మార్గంలో అయితే గంగను అంటే నీటిని పూజిస్తూ వచ్చారు. పతిత పావన అని ఒక్క తండ్రిని మాత్రమే అంటారు తప్ప ఇంకా దేన్ని అనడానికి లేదు. వారు ఒక్కసారి మాత్రమే వస్తారు ఈ పాత ప్రపంచాన్ని పరివర్తన చేయటానికి. ఇప్పుడు ఎవరికైనా ఈ విషయాలను అర్థం చేయించడానికి బుద్ధి బాగుండాలి. ఏకాంతంలో కూర్చొని విచార సాగరం మంతన చెయ్యాలి. ఏం రాస్తే మనుషులకు అర్థమవుతుంది? జ్ఞానసాగరుడు పరంపిత పరమాత్ముడు ఒక్క శివుడి అన్న విషయం ఎలా తెలపాలి? ఇవి ఆలోచించండి. ఎప్పుడైతే శివబాబా వస్తారో అప్పుడు పిల్లలు బ్రహ్మ కుమార్ కుమారిగా అవుతారు. జ్ఞానాన్ని ధారణ చేసి జ్ఞాన గంగలుగా అవుతారు. అనేక జ్ఞాన గంగలు ఉన్నాయి, జ్ఞానాన్ని వినిపిస్తూనే ఉంటాయి అంటున్నారు. అంటే అనేక మంది పిల్లలు జ్ఞాన గంగలుగా అయి జ్ఞానాన్ని వినిపిస్తూనే ఉన్నారు. వారే సద్గతిని చేయగలుగుతారు. నీటిలో స్నానమాడితే పావనంగా మాత్రం కాలేము. జ్ఞానం సంగమంలో ఉంటుంది. ఇవి అర్థం చేసుకునే విషయాలు. చాలా అంతర్ముఖులుగా అవ్వాలి. ఇందులో శరీర బాణాన్ని విడిచి స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఈ సమయంలో మనం పురుషార్థిగా ఉన్నాం. జ్ఞాపకం చేస్తూ చేస్తూ ఎప్పుడైతే పాపాత్మగా అవుతామో అప్పుడు ఈ యుద్ధాలు, వినాశనం యొక్క దృశ్యాలన్నీ మొదలవుతాయి. మీరు అందరికీ మెసేజ్ని ఇస్తూ ఉంటారు. సందేశం అనగా మెసేజ్, అది శివబాబాని మనకు అందిస్తున్నారు. శివబాబా యొక్క రిప్రజెంటేటివ్గా, శివబాబా వైపు నుండి దూతగా మనం వెళ్ళి అందరికీ మెసేజ్ ఇస్తున్నాం. ఈ విధంగా యుద్ధం సమయంలో కూడా యుద్ధానికి ముందు దూతను పంపిస్తారు. దూతకు ఎలాంటి అపాయం కలగకుండా శత్రురాజులు కూడా దూత వస్తున్నారు అంటే వారి మెసేజ్ని విని వారిని సాధారణంగా పంపిస్తారు తప్ప వాళ్ళ పైన అటాక్ చేయరు.
ఎందుకంటే ఈ మెసేజ్ వాళ్ళకి శత్రువులకి అందాలి కాబట్టి అని భావిస్తారు. అలాగే బాబా అంటున్నారు ఇక్కడ, మీరు నా వైపు నుండి దూత. సో మిమ్మల్ని ఎవరు ఏమీ చేయడానికి లేదు, కేవలం వారు నా మెసేజ్ని మీ ద్వారా వింటారు. మీరు ధైర్యంగా వెళ్ళి సేవ చేయండి, కానీ యోగం కూడా ఉండాలి అంటున్నారు. ఈ సందేశాన్ని అందరికీ ఇవ్వండి. స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మ తండ్రితో యోగం జోడించండి అని బాబా ప్రతిజ్ఞ చేస్తున్నారు. మీ జన్మ జన్మాంతరాల పాపాలు కట్ అవుతాయి అలా మీరు కనుక నన్ను జ్ఞాపకం చేస్తే. ఇక్కడైతే తండ్రి బ్రహ్మముఖం ద్వారా అర్థం చేయిస్తున్నారు. నీటి గంగ ఎలా అర్థం చేయించగలుగుతుంది జ్ఞానాన్ని? అనంతమైన తండ్రి అనంతమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మీరు సత్యుగంలో ఎంత సుఖంగా సంపత్తివంతులుగా ఉండేవారు, ఇప్పుడు దుఃఖితులుగా నిరుపేదలుగా అయిపోయారు. ఇక్కడైతే అనంతమైన విషయం ఉంది. ఇంకా చిత్రాలు ఇవన్నీ భక్తి మార్గానికి చెందినవి. ఈ భక్తి మార్గం యొక్క సామాగ్రి కూడా తయారవుతుంది. శాస్త్రాలు చదవడం, పూజ చేయటం, ఇదంతా భక్తి కదా. నేనేమైనా శాస్త్రాలు మొదలైనవి చదివిస్తానా? నేనైతే పతితులను పావనంగా తయారు చేసే జ్ఞానాన్ని వినిపిస్తాను. స్వయాన్ని ఆత్మగా భావించండి అని చెప్తాను. ఇప్పుడు ఆత్మ మరియు శరీరం రెండు పతితంగానే ఉన్నాయి. ఇప్పుడు మీరు తండ్రిని జ్ఞాపకం చేయండి, అప్పుడు దేవతగా అవుతారు. దేహం యొక్క సర్వ పాత సంబంధాలతో మమత్వాన్ని తొలగించుకోవాలి. గాయనం ఉంది కదా, మీరు వచ్చినట్లయితే మేము మిమ్మల్ని తప్ప ఇంకెవ్వరిని జ్ఞాపకం చేయము, మీరు చెప్పేదే వింటాం, ఇంకెవరిది వినము అంటారు. ఒక్క మీతోని సంబంధాన్ని జోడిస్తాం, దేహదారులందరినీ మర్చిపోతామన్నారు. ఇప్పుడు బాబా గుర్తు చేయిస్తున్నారు, మీరు నాతో మాట ఇచ్చారు కదా, మరి దాన్ని నిలుపుకోండి. నేను ఇప్పుడు స్వయంగా వచ్చాను. మీరు నాతో యోగం జోడిస్తే మీ వికర్మలన్నీ వినాశనం అవుతాయి. మీరు కొత్త ప్రపంచానికి యజమానిగా అవుతారు. ఇదే మీ లక్ష్యం, ఉద్దేశం. రాజులతో ప్రజలు కూడా తప్పనిసరిగా అవసరం కదా, లేకపోతే రాజులు ఎవరిపైన రాజ్యం చేస్తారు? రాజులకు దాసదాసీలు కూడా కావాలి. బాబా అన్ని విషయాల్ని అర్థం చేయిస్తున్నారు. మంచి రీతిగా యోగం లేదు అంటే, దైవీ గుణాలను ధారణ చెయ్యట్లేదు అంటే ఇంకా ఉన్నత పదవిని ఎలా పొందుతారు? ఎక్స్పెక్ట్ కూడా చేయకండి. అలా జ్ఞానయోగాలు లేకపోతే, ధారణ కూడా లేకపోతే ఏం పదవి పొందుతారు? ఇంట్లో ఏదో ఒక విషయంలో ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు. బయటికి చూస్తే చాలా మంచి జ్ఞాని, బాగా జ్ఞానం చెప్తున్నారు, మంచిగా స్పీచ్ ఇస్తున్నారు, కానీ ఇంట్లో చూస్తే గొడవలు. బాబాకి రాస్తారు, బాబా రాసేస్తారు, పిల్లలు ఇంట్లో గొడవలు ఉన్నాయి అంటే జ్ఞానం నిలవదు. బాబా అడుగుతారు, స్త్రీ పురుషులు ఇద్దరూ సరిగ్గా నడుచుకుంటున్నారా? నడవడిక చాలా బాగుండాలి, క్రోధం యొక్క అంశం అస్సలు ఉండకూడదు. ఇప్పుడైతే ప్రపంచంలో చాలా గొడవలు, అశాంతి ఉంది. మీలో కూడా అలాగే ఉంటే ఎలా? మరి మీలోనైతే చాలా జ్ఞానయోగాల శక్తి ఉండాలి. మీరు జ్ఞానయోగాల్లో తీక్షణంగా ముందుకు వెళ్ళాలి. ఇంకా ఎక్కువగా బాబాని జ్ఞాపకం చేయాలి. మీ ప్రాక్టీస్ చాలా బాగా జరుగుతుంది. మీ బుద్ధి కూడా దీంతో విశాలంగా అవుతుంది. బాబాకు చిన్న చిత్రాలు అంతగా నచ్చవు. పెద్ద పెద్ద చిత్రాలు ఉండడం బాబాకి ఇష్టం. బయట ముఖ్యమైన స్థానాల్లో పెద్ద పెద్ద చిత్రాలను తయారు చేసి పెట్టండి. ఏ విధంగా నాటకంలో పెద్ద పెద్ద చిత్రాలను పెడతారు కదా, మంచి మంచి చిత్రాలను తయారు చేయండి. అవి ఏమాత్రం చెడిపోకుండా ఉండేలాగా ప్లాన్ చేయండి అంటున్నారు. మెట్ల చిత్రం కూడా చాలా పెద్దది తయారు చేయాలి. ఎటువంటి స్థానంలో పెట్టాలి అంటే అందరి దృష్టి అటువైపు వెళ్ళాలి. सीट पर ही रंग आदि ऐसा मजबूत हो जो पानी व धूप से खराब न हो.
బాబానర్ ఆ షీట్ పైనే రంగు ఎలాంటిది ఎక్కించాలి అంటే, ఏ షీట్ పైన అయితే చిత్రాన్ని తయారు చేస్తామో దానిపైన కలరింగ్ కూడా ఎలా ఉండాలి అంటే, ఏమాత్రం ఎండకు వానకు అది వెలిసిపోకుండా ఉండాలి అంటున్నారు. ముఖ్యమైన స్థానాల్లో పెట్టండి. ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినప్పుడు కూడా పెద్ద పెద్ద స్థానాల్లో దాని చిత్రాలు పెడతారు కదా, మీరు ఒక 3-4 చిత్రాలు చాలు అంటున్నారు. ఈ సృష్టి చక్రం కూడా వాస్తవంగా ఒక గోడంత సైజులో పెద్దగా తయారు చేయాలి అంటున్నారు. 8-10 మంది వ్యక్తులు దాన్ని ఎత్తి పట్టుకొని పెట్టాలి అంటున్నారు. ఎవరికైనా దూరం నుండే ఒక్కసారిగా క్లియర్గా అర్థమైపోయేలాగా ఉండాలి. సత్యుగంలోనైతే ఇన్ని ధర్మాలు ఉండనే ఉండవు. ఈ ధర్మాలన్నీ కూడా ఆలస్యంగా వస్తాయి. మొదట స్వర్గంలో చాలా కొద్ది మంది మనుషులే ఉంటారు. ఇప్పుడు ఇది స్వర్గమా నరకమా, మీరు ఈ విషయం పైన చాలా బాగా అర్థం చేయించగలుగుతారు అంటున్నారు. ఎవరొచ్చిన వారికి అర్థం చేయిస్తూ ఉండండి. పెద్ద పెద్ద చిత్రాలు ఉండాలి. ఎలా పాండవుల పెద్ద పెద్ద విగ్రహాలను తయారు చేస్తారు కదా, మరి మీరు కూడా పాండవులే. శివబాబా సంగమంలో చదివిస్తూ ఉన్నారు. అక్కడైతే శ్రీకృష్ణుడు స్వర్గం యొక్క మొదటి ప్రిన్స్, ఫస్ట్ ప్రిన్స్గా ఉంటారు. మీరు అర్థం చేయిస్తూ మీ రాజధానిని స్థాపన చేస్తూ ఉన్నారు. కొందరు మాత్రం చదువుకుంటూ దీన్ని వదిలేస్తున్నారు, చదువు మానేస్తారు. స్కూల్లో కూడా కొందరు చదువుకోరు, కొందరు చదువే మానేసి ఇంట్లో కూర్చుంటారు. ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు. ఎవరైతే చదువు మానేశారో వారు స్వర్గానికి రాలేరా ఏంటి అంటున్నారు. నేనైతే విశ్వానికి యజమానిని. నేను ఏదైతే జ్ఞానం ఈ బ్రహ్మముఖం ద్వారా వినిపిస్తున్నానో, ఈ జ్ఞానంలోని 2 అక్షరాలు విన్నటువంటి వాళ్ళు కూడా స్వర్గానికి తప్పనిసరిగా వస్తారు. ఇంకా ముందు ముందు చాలామంది వింటారు. ఈ మొత్తం రాజధాని స్థాపన జరుగుతుంది కల్పకృతం మాదిరిగా. పిల్లలు అర్థం చేసుకుంటున్నారు, మేము అనేక సార్లు రాజ్యాన్ని తీసుకున్నాం, తర్వాత పోగొట్టుకున్నాం. వజ్రతుల్యంగా ఉండేవారిని మళ్ళీ గవ్వతుల్యంగా మారిపోయాము అని. భారతదేశం వజ్రతుల్యంగా ఉండేది. ఆ తర్వాత ఏం జరిగింది? భారతదేశం అయితే అలాగే ఉంటుంది, కానీ మళ్ళీ స్థితి పరివర్తన చెందుతూ వచ్చింది. ఈ సంగమంలో బాబా పురుషోత్తమ యుగం అని చెప్తూ ఇందులో మన చేత పురుషార్థం చేయిస్తున్నారు. ఉత్తమోత్తమ పురుషులుగా అవుతాం ఇందులో. మిగతా అందరైతే కనిష్టంగా ఉన్నారు. ఎవరైతే పూజ్యులుగా ఉండేవారో వారే పూజారిగా అయ్యారు. 84 జన్మలు తీసుకుంటారు. శరీరాలన్నీ సమాప్తమవుతాయి. ఆత్మ తమో ప్రధానంగా మారింది. ఆత్మ సతో ప్రధానంగా ఉన్నప్పుడు పూజలు జరగవు. సత్యత్రేతాయుగాల్లో పూజించడం అనేది ఉండదు. అక్కడ శరీరాలు కూడా సతో ప్రధానంగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఆత్మ ద్వాపరయుగానికి చేరుకుంటుందో అప్పటి నుండి పూజారిగా తన యొక్క పూజ స్వరూపాన్ని పూజిస్తుంది. ఇప్పుడు మీరు శివబాబాను చైతన్యంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. తర్వాత పూజారిగా అవుతారు. మళ్ళీ రాతి విగ్రహాలను పూజిస్తారు. ఇప్పుడైతే బాబా చైతన్యంగా ఉన్నారు కదా, మరి వారి యొక్క రాతి మూర్తిని తయారు చేసి భక్తి మార్గంలో పూజిస్తూ వచ్చారు. రావణ రాజ్యంలో భక్తి మొదలవుతుంది. ఆత్మలైతే అవే ఆత్మలు, దేవత ధర్మం ఆత్మలు, కానీ భిన్న శరీరాలను ధారణ చేస్తూ వస్తాయి. క్రిందకు పడిపోతూ భక్తిని ప్రారంభిస్తారు. బాబా వచ్చి జ్ఞానం ఇస్తారు. జ్ఞానంతో మళ్ళీ పగలు ఏర్పడుతుంది. బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. ఇప్పుడైతే దేవత అని మిమ్మల్ని అనకూడదు, ఎందుకంటే మీరేమీ దేవతల్లాగా తయారు కాలేదు పూర్తిగా. బ్రహ్మ సత్యయుగంలో ఉండరు. ఇక్కడే బ్రహ్మ తపస్య చేస్తూ ఉన్నారు. మనుష్యులు కదా, శివబాబాని శివ అని అంటారు. వీరిలో ప్రవేశించినప్పుడు కూడా శివబాబా అని అంటారు. ఇంకెవరి పేరు పెట్టడం జరగదు. వీరిలో శివబాబా వస్తారు. వారే జ్ఞాన సాగరుడి బ్రహ్మ తను ద్వారా జ్ఞానం ఇస్తూ ఉన్నారు. మరి చిత్రాలు మొదలైనవి చాలా బాగా అర్థం చేసుకోవడానికే ఉన్నాయి.
ఇందులో రిటర్న్ మ్యాటర్ కూడా కరెక్ట్గా రాయాలి, అప్పుడు అది బాగా ఉపయోగపడుతుంది. పతిత పావనుడు నీటి సాగరమా లేక గంగా అని నీటి సాగరాన్ని అనాలా, లేకపోతే పరంపిత పరమాత్ముడా అని రాయాలి. జ్ఞానసాగరుడు మరియు వారి నుండి వెలువడినటువంటి జ్ఞాన గంగలు బ్రహ్మ కుమారులుగా మీరున్నారు. ఈ తండ్రియే జ్ఞానాన్ని ఇస్తున్నారు. బ్రహ్మ ద్వారా ఎవరైతే బ్రాహ్మణులుగా తయారవుతారో వారే దేవతగా అవుతారు. విరాట రూపం యొక్క చిత్రం కూడా చాలా పెద్దది చూపించాలి. ఇదే ముఖ్యమైన చిత్రం. బాబా అర్థం చేయిస్తారు, మధురమైన పిల్లలు, మీ బుద్ధిని మీరు చాలా శుద్ధంగా తయారు చేసుకోవాలి. వీరి దృష్టి క్రిమినల్గా ఉంది అని ఎప్పుడైతే బాబాకు అర్థమవుతుందో అప్పుడు బాబా అనుకుంటారు, వీళ్ళు ఇంకెంతో కాలం జ్ఞానంలో నిలవరు, జ్ఞానం వదిలేసి వెళ్ళిపోతారు అని. మీ ఆత్మ ఇప్పుడు త్రికాలదర్శిగా అవుతుంది. ఈ విషయాలు అతి కొద్ది మందే అర్థం చేసుకుంటున్నారు. చాలా బుద్ధు లాంటి వారు ఉన్నారంటే ఏమీ అర్థం కానటువంటి మంద బుద్ధిగా ఉన్నారు. బాబాకు విడాకులు ఇచ్చేస్తూ ఉంటారు. ఇదైతే పిల్లలు మీకు తెలుసు కదా, రాజధాని స్థాపించబడుతుంది. ఇందులో అన్ని రకాల వారు కావాలి. చివరికి అందరికీ సాక్షాత్కారం జరుగుతుంది. ఫస్ట్ క్లాస్ దాసీలుగా కూడా అవుతారు. ఫస్ట్ క్లాస్ దాసి శ్రీకృష్ణుని యొక్క పాలన చేస్తుంది. పాత్రలను శుభ్రం చేసే దాసి, భోజనం పెట్టే దాసి, శుభ్రం చేసే దాసి అందరూ ఉంటారు కదా. అన్ని డిపార్ట్మెంట్స్లో దాసీలు ఉంటారు. వారు ఇక్కడి నుండే వెలువడతారు. ఫస్ట్ నంబర్ వారు కూడా తప్పకుండా మంచి నంబర్ పొందుతారు. ఆ అనుభూతి ఇక్కడి నుండే పిల్లలకు కలుగుతుంది. వీరు మురళిని చాలా బాగా నడుపుతారు, కానీ యోగం తక్కువగా ఉంది అని బాబాకు పిల్లలను చూసినప్పుడు అర్థమవుతుంది. కొందరు స్త్రీలు తమ పురుషుల కన్నా కూడా ముందుకు వెళ్తారు. ఒకరు జ్ఞానంలో ఉంటారు. బాబా ఇంకొక చక్రం సరిగ్గా లేదు అని అంటూ ఉంటారు. ఒకరినొకరు అప్రమత్తం చేసుకోవాలి. మరి ఇది ప్రవృత్తి మార్గం కదా. జంట ఒకే విధంగా ఉండాలి, మీ సమానంగా తయారు చేయాలి. చివరిలో మీరు ప్రపంచాన్నే మర్చిపోతారు. తాము హంస మరియు వారు కొంగ అని అర్థం చేసుకున్నారు కదా. ఒకరు గృహస్థంలో కొంగలాగా ఉంటే ఇంకొకరు హంసగా ఉన్నారు, పవిత్రంగా ఉన్నారు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క అవగుణం ఉంటుంది. గొడవలు కూడా నడుస్తాయి. ఇందులో ఎంతో శ్రమ ఉంది. ఇది చాలా సహజమైనది. క్షణంలో జీవన్ముక్తి లభిస్తుంది. ఒక్క గవ ఖర్చు కూడా లేకుండా మీరెంత ఉన్నతమైనటువంటి పదవిని పొందుతున్నారు. పేదవారు ఎవరైతే ఉంటారో వారు చాలా బాగా సేవ చేస్తూ ఉంటారు. ఎవరెవరు వట్టి చేతులతో వచ్చారో కూడా బాబాకు తెలుసు. మా అమ్మ అయితే ఏమి తీసుకొని రాలేదు అని ఎన్నోసార్లు బాబా గుర్తు చేయిస్తారు. కానీ మా అమ్మ తనువు మనసుతో పూర్తిగా శ్రమ చేశారు. ఎంత బలిహారం అయిపోయారు బాబా పైన, ఎంత జ్ఞాన యోగాల శక్తితో తీక్షణంగా తనువు మనసుతో ఎంత సేవ చేశారు. నంబర్ 1గా అవుతున్నారు. ధన లక్ష్మిగా మా అమ్మ తయారవుతున్నారు. మరి బాగా ధనాన్ని సమర్పించినటువంటి వారు, యజ్ఞంలో బాగా ధనాన్ని ఉపయోగించిన వారు కూడా ఈరోజు లేరు. వారు జ్ఞానం వదిలేసి వెళ్ళిపోయారు. కానీ పేదవారు, ఏమీ పెట్టని వారు కూడా ఎంతో బాబా పైన నిశ్చయంతో బాబాను గట్టిగా పట్టుకొని ఉన్నారు. మంచి పురుషార్థం చేస్తున్నారు. వాళ్ళు చాలా ఉన్నతమైన పదవిని పొందుతారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, జ్ఞానమనే ఖడ్గములో స్మృతి పదునుని నింపేందుకు కర్మ చేస్తూ అంతర్ముఖులుగా నేను ఒక ఆత్మను అన్న అభ్యాసాన్ని చెయ్యాలి. జ్ఞానం అనే ఖడ్గంలో స్మృతి యోగం అనే పదునును
నింపడానికి కర్మలు చేస్తూ అంతర్ముఖిగా అయి నేను ఒక ఆత్మను అన్న అభ్యాసం చేయాలి. నిరంతరం నన్ను స్మృతి చేయండి. ఒక్క తండ్రితో సత్యమైన ప్రీతిని ఉంచండి. దేహము మరియు దేహ సంబంధాల నుండి మమకారంను తొలగించండి అని ఆత్మనైన నాకు తండ్రి ఆజ్ఞ ఇచ్చారు. ఇలా మనము ఏం చేయాలి? నడుస్తూ తిరుగుతూ కూడా అంతర్ముఖిగా ఇలా అభ్యాసం చేయాలి. బాబా నాకు ఈ ఆజ్ఞ ఇచ్చారు, నేను ఇలా ఉండాలి. నేను దేహంలో ఉంటూ కూడా అన్ని మోహ మమకారాలకు అతీతంగా ఉండాలి, ఒక్క బాబా పట్లే ప్రీతిని కలిగి ఉండాలి అని ఇలా మనతో మనం బాబా చెప్పిన విషయాలని గుర్తు చేయించుకుంటూ ఉండాలి. సెకండ్ పాయింట్, ప్రవృత్తిలో ఉంటూ ఒకరికొకరు అప్రమత్తం చేసుకుంటూ హంసలుగా అయి ఉన్నత పదవిని తీసుకోవాలి. క్రోధపు అంశాన్ని కూడా సమాప్తం చేయాలి. బుద్ధిని శుద్ధంగా ఉంచుకోవాలి. వరదానం: సాక్షిగా అయి కర్మేంద్రియాలతో కర్మను చేయించే కర్తను అన్న భానము నుండి ముక్తుడిగా అశరీరీ భవ. సాక్షిగా అయి కర్మేంద్రియాలతో కర్మలను చేయించే కర్తను అన్న భానము నుండి ముక్తుడిగా అశరీరీ భవ. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు శరీరంలోకి రండి, మరియు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అశరీరీగా అయిపోండి. ఏదైనా కర్మ చేయాలంటే కర్మేంద్రియాల ఆధారమును తీసుకోండి. ఆధారం తీసుకుని నేను ఆత్మను అన్నదాన్ని మర్చిపోవద్దు. ఆధారం తీసుకోవాలి, శరీర ఆధారం, కానీ నేను ఆత్మను అన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. చేసేవాడిని కాదు, చేయించేవాడిని ఈ స్మృతి ఉండాలి. ఇతరులతోటి పని చేయించేటప్పుడు ఆ సమయంలో స్వయాన్ని ఎలా అయితే వేరుగా భావిస్తారో అలా సాక్షిగా అయి మీ కర్మేంద్రియాలతో మీరు కర్మ చేయించేటప్పుడు నేను కర్తను అన్న భానము నుండి ముక్తులుగా అయి అశరీరీగా అయిపోతారు. ఇతరులతో పని చేయించేటప్పుడు ఎలా అయితే స్వయాన్ని వేరుగా భావిస్తామో అలాగే సాక్షిగా అయి కర్మేంద్రియాలతో కర్మ చేయిస్తూనే కర్తను అన్న భానం నుండి ముక్తుడిగా అయిపోవాలి. కర్మ చేసే సమయంలో మధ్య మధ్యలో 1-2 నిమిషాలైనా అశరీరీగా అయ్యే అభ్యాసం చేసినట్లయితే చివరి సమయంలో చాలా హెల్ప్ అవుతుంది. అది చాలా అది మీకు సహాయము చేస్తుంది. స్లోగన్: విశ్వ మహారాజుగా అవ్వాలనుకుంటే విశ్వానికి శక్తిని, ప్రకాశాన్ని ఇచ్చేవారిగా అవ్వండి. విశ్వ మహారాజుగా అవ్వాలి అనుకుంటే మొత్తం విశ్వానికి శక్తిని, ప్రకాశాన్ని ఇచ్చేవారిగా అవ్వాలి. ఈరోజు స్వమానము: నేను అశరీరీ ఆత్మను. ఓం శాంతి.